నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. రోడ్ షోలో అట్టహాసంగా సాగిన బుట్టా రేణుక ఎన్నికల ప్రచారం. గజమాలలతో స్వాగతం పలికిన ఎంపీపీ. టీడీపీ చెప్పే హామీలన్నీ మోసపూరిత పథకాలే అంటున్న బుట్టా రేణుక. కర్నూలు జిల్లా గోనెగండ్లలో ప్రచారానికి విచ్చేసిన బుట్టా రేణుకకు ఎంపీపీ నసరుద్దీన్, మండల వైసీపీ యువ నాయకులు బందే నవాజ్ ఆధ్వర్యంలో భారీ గజమాలతో స్వాగతం పలికారు. రోడ్ షోలో భాగంగా భారీ జనసమూహం నడుమ టపాసులతో, డ్రమ్స్లతో మాజీ సర్పంచ్ నాయుడు రవికుమార్ నాయుడు ఘన స్వాగతం పలికారు. మురళి నాయుడు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్సూర్ డప్పులతో, మోతతో కార్యకర్తల నడుమ ర్యాలీగా వైసీపీ పార్టీ ఆఫీస్ వరకు వెళ్లి బుట్టా రేణుకమ్మకు స్వాగతం పలికారు. సంత బజారు రోడ్ షోలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకమ్మ మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలోని పథకాలన్నీ మోసపూరితమైనవని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారం. రేణుకమ్మ మాట్లాడుతూ, చంద్రబాబువి సూపర్ 6 పథకాలు గ్యారంటీలు కాదని, అవి మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. గోనెగండ్లలో సీసీ రోడ్డు గాని, జగనన్న అందించిన ప్రతి సంక్షేమ పథకం ప్రతి గడపలో లబ్ధి పొందారని, జగనన్న ఇచ్చిన మాట తప్పడు, మాట ఇచ్చాడంటే చేసే తీరతాడు, గ్రామానికి తాను మాట ఇస్తున్నానని, గాజుల తిన్న ప్రాజెక్టు నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగు, త్రాగునీరు అందించే బాధ్యత నాదే అని హామీ ఇచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. నాగేష్ నాయుడు, బందే నవాజ్, మన్సూర్ మాట్లాడుతూ, మన జగనన్న ప్రభుత్వంలో మనందరికీ మంచి జరుగు ఉంటేనే మనందరం మరొకసారి జగనన్నని గెలిపించుకుందాం. అలాగే ఇప్పుడు అందే సంక్షేమ ఫలాల ఇలాగే కొనసాగాలంటే మనం ఖచ్చితంగా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి మన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని రోడ్ షోను విజయవంతం చేశారు. సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ సూర్య. చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారని ఆశిస్తూ, మరి ఈ రోజు ఎంపీగా 5 సంవత్సరాలు 7 నియోజకవర్గాలలో పనిచేశాను. ప్రతి నియోజకవర్గానికి న్యాయం చేశాను. ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశాను. పార్లమెంట్ లో మాట్లాడి మన నియోజకవర్గానికి కావలసిన నిధులన్నీ కూడా నేను తీసుకుని వచ్చాను. ఆ విధంగా పనిచేశాను. మరి ఈ రోజు ఎమ్మెగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా తప్పకుండా ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మీ అందరికీ తెలియజేస్తూ, ప్రతి సమస్యని కూడా పరిష్కరించుకుందాం. మరి సమస్యను కూడా నేను మీ అందరితో ఉండి, మీ తోడుగా ఉండి, మీ ఆడబిడ్డగా ఉంటూ మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి దాంట్లో మన అభివృద్ధిలో ముందుకు పోదాం. ప్రతి సమస్యను, పిల్లల భవిష్యత్తు బంగారు బాట వేసుకోవాలి అంటే మరి మనకు జగనన్నే రావాలి. అబద్ధపు మాటలతో మోసం చేసే వాళ్ళు మనకు వద్దు. నిజాయితీగా పరిపాలించే వాళ్ళు, పేద ప్రజలకు అండగా ఉండేవాళ్ళు ఈ రోజు మనకు కావాలి. మరి ఈ రోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అంటూ అందరికీ సమన్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్న జగనన్న, అదే సామాజిక న్యాయంలో నేనే మీకు నిదర్శనం. ఒక బీసీ మహిళనైన నన్ను ఈ రోజు ఎమ్మెగనూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా తీసుకుని వచ్చారు. ఎమ్మెగనూరు చరిత్రలోనే ఒక బీసీ మహిళా అభ్యర్థి, నేను మొట్టమొదటి మహిళా అభ్యర్థిని. అంతే